నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. 167A జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు కోరుతూ రైతుల ధర్నా. పండుగ సందర్భంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన పక్షంలో కఠిన చర్యలు. మున్సిపల్ కార్మికులకు రగ్గులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పీఠాధిపతులు భక్తులను ఆకట్టుకున్న విద్యార్థుల భరతనాట్యం. నర్సరావుపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి రగ్గులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజాప్రతినిధులుగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. డాక్టర్గా, ఎమ్మెల్యేగా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేస్తున్నానని అన్నారు. శానిటేషన్ సిబ్బంది చేసే పని అందరూ చేయలేరని, అయితే వారిలో స్ఫూర్తిని కలిగించేందుకే తాను కూడా సిబ్బందితో కలిసి డ్రైనేజీ క్లీన్ చేస్తున్నానని అన్నారు. కమిషనర్, కింది స్థాయి సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తే మనం అనుకున్న క్లీన్ అండ్ గ్రీన్ నర్సరావుపేట ఏర్పడుతుందన్నారు. రగ్గుల పంపిణీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం చాలా ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఏ పనులు లేదమ్మా. ఓకే. ఓకే. ఇంకా మీకు ఏదైతే డ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా అన్ని క్లియర్ చేస్తాం. అలాగే మీకు గతంలో పిఎఫ్ అకౌంట్ 25% అడిగారు ముందు, తర్వాత 50% ఇస్తే బాగుంటుందని అడగడం మూలన ఆ 50% కూడా మేము శాంక్షన్ చేసి మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడి ఉంటాయి. 50% కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వర్కర్స్ కి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా అన్ని 100% వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో మీరు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తారో ఆటోమేటిక్ గా టౌన్ మంచి పేరు వస్తుంది. మరి మనం ఆ దిశగా కూడా అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం మెలగాలి. మెయిన్ చిన్న వర్కర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అంటే ఏదైతే ఇప్పుడు మీరు చేసే పని పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వేరే వాళ్ళు చేయలేరు, కానీ నేను చేయగలను. నేను తప్పనిసరి చేస్తాను. ఇది నేను చేస్తే అందరూ చేస్తాను. కాలంలో పొడి తీస్తున్నా. కాలంలో పొడికి ఏంటి, మరి యూరిన్ పోస్తారు, మోషన్ వస్తుంది, అయినా మనం చేస్తున్నాం. మేము డాక్టర్లు ఉండి కూడా మరి అశుద్ధాన్ని కూడా తీస్తాం. పేషెంట్ పొట్టలో ఉంటే తీసేస్తాం, వాసన వస్తుంటుంది. మరి డెలివరీ టైంలో వాసన వస్తుంటుంది, ఒంటేలు తీయాలి, ఎన్ని కూడా అనుభవిస్తాం డాక్టర్. మాకైతే పెద్ద ఇబ్బంది ఏం కలగదు. మనం చేసే సేవే కాబట్టి సేవే మార్గం ప్రేమ లక్ష్యం అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టు మనం నడవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో 24 గంటల సమయం ఉంటే 1 గంట కూడా వేస్ట్ చేయొద్దు, జనాల మధ్యలో ఉండండి, జనానికి సేవ చేయండి అని చెప్పారు. వారు చెప్పినా చెప్పకపోయినా నా ఆలోచన ఎప్పుడు జనాల్లో ఉండటమే. అందుకనే ఈ కాలంలో కూడా తీద్దాం. మనం తీస్తే వర్కర్స్ కూడా సంతోషంగా తీస్తారు. అదేవిధంగా కమిషనర్ గారు కానీ జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా చక్కగా వారిలో పని చేయించుకుంటారు. క్రిస్మస్ వేడుకల సందర్భంలో ప్రజలు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నర్సరావుపేట 1 టౌన్ సీఐ విజయ్ చరణ్ కోరారు. పండగ సందర్భంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు మరియు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మద్యం సేవించి వాహనం నడపటం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడితే జరిమానాలు, లైసెన్సు రద్దు వంటి శిక్షలు మోటారు వాహన చట్టం ప్రకారం అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు మరియు మీడియా సహకారంతో ఎంతైనా అవసరం అన్నారు. బాధ్యతాయుతమైన వేడుకలను ఇటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ జరుపుకునే నిమిత్తం ప్రచారం చేయటం కోసం మీడియా తమ వంతు పాత్ర పోషించాలన్నారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు లేదా వాహనాలు నడిపితే చర్యలుంటాయని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం మద్యం తీసుకోని వ్యక్తిని డ్రైవర్గా నియమించుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రజా రవాణా వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సరావుపేట పట్టణ ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ పండుగని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా నైట్ టైం ఈ ప్రార్థనలు ఉంటాయి, వీటి దగ్గరికి ఎవరైనా ఆకతాయిలు వచ్చి గొడవ చేస్తున్న సందర్భాలు కూడా గతంలో కూడా మా దృష్టికి రావడం జరిగింది. అట్లాంటివి కూడా ఏం జరగకుండా ఈ పండగ సందర్భంలో ఎవరైతే తాగి అల్లర్లు చేస్తూ ఉంటారో వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. పికెట్ పాయింట్లు ఏర్పాటు చేసి ఎక్కడన్నా ఈ ఆకతాయిలు తిరుగుతున్నట్లయితే వాళ్ళని పట్టుకోవడానికి, అదేవిధంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ప్రమాదాలు నివారించడానికి, ముఖ్యంగా ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతుంటారు ఈ పండుగ టైంలో తాగేసి. దయచేసి ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఎవరో కూడా తాగి రోడ్ల మీదకి రావద్దు. మీరు ప్రమాదాల బారిన పడి, అదేవిధంగా మీ ద్వారా ఎదుటి వారికి కూడా ప్రమాదాలు కలిగించి వాళ్ళ జీవితాలను కూడా మీరు నాశనం చేస్తున్నారు. మీరందరికీ కూడా మేము ఒకటే చెప్పేది, ఎవరు దయచేసి అట్లా కనుక వచ్చినట్లయితే ఇమీడియట్లీగా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టి వెహికల్ సీజ్ చేయించి ఇమీడియట్గా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరన్నా పొరపాటున ఒక చోటుకి వెళ్ళి ఎక్కడన్నా పార్టీలు కానీ ఏమన్నా అటెండ్ అయినప్పుడు వేరే తాగని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు డ్రైవర్లుగా పెట్టుకోవడం, అదేవిధంగా లేట్ నైట్ వరకు మీరు ఉండకుండా ఉండి ఈ పండగని అందరూ హ్యాపీగా జరుపుకునేట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ చర్చెస్ వద్ద నైట్ టైము ప్రేయర్స్ ఉంటాయి. వచ్చే ఆడపిల్లలు కానీ ఎవరన్నా మీ బ్రదర్స్ని కానీ లేదంటే మీ తండ్రిని కానీ ఎవరన్నా వెంట తెచ్చుకుంటే బాగుంటుంది. కొంతమంది ఈ ఆకతాయిలు తిరుగుతున్న సందర్భంలో మేము వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తుంటాం. దాని ద్వారా మీరు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది. ఏదన్నా మీ దృష్టికి కనుక వస్తే వెంటనే మాకు పోలీసులకు కనుక తెలియజేస్తే అన్ని ప్లేసుల్లో కూడా, అన్ని చర్చిల వద్ద, అదేవిధంగా అన్ని కూడళ్ళలో కూడా మేము మా పోలీస్ని పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడ్ కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అట్లా ఎవరన్నా ట్రిపుల్ రైడ్ ఉన్నా, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా, లైసెన్స్ లేకుండా తిరుగుతున్నా ఇమీడియట్గా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ప్రజలందరూ మాకు సహకరించండి. అదేవిధంగా పండుగ సందర్భంలో ఈ షాపింగ్స్కి వచ్చేవాళ్ళు మీ దగ్గరున్న గోల్డ్ ఐటమ్స్ కానీ, అదేవిధంగా డబ్బులు కానీ జాగ్రత్తగా మీరు మీ పర్సులో పెట్టుకొని గమనిస్తూ ఉండాలి. దొంగలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఈ బ్యాగ్ కటింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయి. బస్ స్టాండ్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, అదేవిధంగా షాపింగ్ ఏరియాలో కూడా అక్కడ కూడా విజువల్గా మా పోలీసులను కూడా పెట్టడం జరుగుతుంది. వెంటనే మీరు అలర్ట్గా ఉంటే వీటిలన్నింటినీ నివారించుకోవచ్చు. మీరు పెట్టుకునే మీ డబ్బు కానీ, వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్ళకు కూడా చాలామంది తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది కనుక ఏదైనా ఉన్నట్లయితే మీరు వెంటనే మా దృష్టి కనుక తీసుకొస్తే మేము నైట్ టైం మా బీట్ వాళ్ళని ఒకసారి 2 సార్లు అట్లా ర్యాండమ్గా 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసే విధంగా మేము కూడా నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి మీరందరూ పోలీసు వారికి సహకరించి ఆనందంగా పండుగ జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నర్సరావుపేట పట్టణంలోని భవితా దివ్యాంగుల పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసిస్టెంట్ ఐఈడి కోఆర్డినేటర్ మల్లికార్జునరావు మరియు నవభారత వికలాంగుల సంఘం అధ్యక్షులు కె కృష్ణమూర్తి, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పి సునీల్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ సెల్వరాజు, పాఠశాల ఉపాధ్యాయులు మేరీ కుమారి పద్మజ, ఏవిఎస్ శ్రీనివాసరావు, హరికుమార్, లాజర్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాజా రాజా రండి, లోపల రండి. ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద
చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య ఓకే థ్యాంక్ యూ చెప్పమని సార్కి థ్యాంక్ యూ. ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్ని మీ మధ్య మీ పిల్లల మధ్య ఇలా చేసుకోవటం నిజంగా ఎంతో సంతోషకరంగా ఉన్నటువంటి ఈరోజు, మర్చిపోలేని రోజు నేను. ఎందుకంటే మామూలు స్కూళ్ళలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పిల్లలు క్రిస్మస్ వేడుకలు, ఆ పిల్లలకి సంక్రాంతి సంబరాలు, ఇవన్నీ మామూలుగా జరిగే ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉంటాం. కానీ ఈ పిల్లలతో పాటుగా మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది నిజంగా మా అదృష్టం. ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ముందు ఈ జిల్లా కోఆర్డినేటర్ గారు సర్వరాజు గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెడుగురాళ్ల వాడరేవు జాతీయ రహదారి 167A విస్తరణలో భాగంగా నర్సరావుపేట బైపాస్ రోడ్ ఇప్పటికే నిర్ధారించిన అలైన్మెంటు మార్చాలని కోరుతూ నర్సరావుపేట మండలము జొన్నలగడ్డ గ్రామంలో రైతులు మంగళవారం ధర్నా చేశారు. నరసరావుపేట గుంటూరు ప్రధాన రహదారిలో 5 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారిపై నిలిచిపోయాయి. రైతుల ఆందోళన కార్యక్రమంలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. నరసరావుపేట మండలంలోని రావిపాడు, ఎస్సపాలెము, గుంటగార్లపాడు, జొన్నలగడ్డ, కేసానుపల్లి గ్రామాలకు చెందిన రైతులు 167A రహదారి అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నారు. రైతు ఆళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ సన్న చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకోవటం సమంజసంగా లేదని అన్నారు. ధర్నాలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ నరసరావుపేట పట్టణానికి 1 కిలోమీటర్ దూరం నుంచి రహదారి వెళ్తుందని, దానివల్ల విలువ చేసే భూములు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో రైతు నాయకులు కొందరు నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుతో మాట్లాడి ఆందోళన విరమించారు. ఇప్పుడున్న మున్సిపాలిటీ పరిధిలో నుంచి 4 కిలోమీటర్లు ఇప్పుడు మున్సిపాలిటీలో నుంచి వెళ్తుంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. మొత్తం ఇప్పుడు వేసే రింగ్ అంతా కూడా ఇది రోడ్డు పనికిరాదు. ఇది 4 ఇయర్స్ తర్వాత అసలు పనికిరాదు ఈ రోడ్డు. రైతులు ఇప్పుడు ఎకరం 5 నుంచి 7 కోట్లు ఉంది ఎకరం. ఇది ఈ కావాలని నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం ఈ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు అలైన్మెంట్ మారవాలని మా రైతుల కోరిక. గ్రామం అండి, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం, పల్నాడు జిల్లా. 167A అని ఒక నేషనల్ హైవేని ఓడరేవు నుంచి హైదరాబాద్ కనెక్షన్కి ఒక వేస్తున్నారు.
దానివల్ల మాది నరసరావుపేట మండలం. నరసరావుపేట ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ తీసుకొస్తున్నారో రోడ్డు పక్కన, ఆ రోడ్డు నరసరావుపేట టౌన్కి జస్ట్ 1 కిలోమీటర్లో ఉందండి. మా ఇది పోరాటం దేనికంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న టౌన్కి నేషనల్ హైవే వేయటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా వేస్తున్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ 167A హైవే లైన్కి మూడు దారులు ప్రపోజల్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 3 అలైన్మెంట్స్ ఇచ్చారు. మా అలైన్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇంకొక అలైన్మెంట్లో చూస్ చేసుకోవచ్చు కదా. మా పోరాటం అంతా ఒక టౌన్కి, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అండి. పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్ నరసరావుపేట పక్కన జొన్నలగడ్డ 1 కిలోమీటరేనండి తేడా. ఈ నేషనల్ హైవే టౌన్కి 1 కిలోమీటర్ దూరంలో వస్తుంది. ఆ 1 కిలోమీటర్లో రావడం వల్ల ఫ్యూచర్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా టౌన్కి 1 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే చూపించండి, మేము దానికి ఒప్పుకుంటాము. ఇక్కడ ఈ గ్రామాలు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ కష్టపడి సేద్యం చేసుకొని సంపాదించిన పొలాలు, మాకంటూ ఫ్యూచర్, మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోర్చి భూమి మీద వేసి సంపాదించిన పొలాలు మాకు తాతలు ముత్తాతలు ఎవరు ఇవ్వలేదు. పొలిటికల్ లీడర్స్ లాగా మేమేం సంపాదించలేము, ఇండస్ట్రియలిస్టుల లాగా మేమేం సంపాదించలేమండి. మేము పొట్టకూటి కోసం రైతు వ్యవసాయం చేసుకొని, మా తండ్రి గారు ఆయన 10 సంవత్సరాల నుంచి, ఆయనకు 60 ఏళ్ళు, 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి కష్టపడి సంపాదించి ఆ పొలం కూడబెట్టారు మాకు ఈరోజు. అలాంటి పొలాలు ఊరకనే పోతే మా బాధ ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే 3 అలైన్మెంట్ ఇచ్చారు కదా, అలైన్మెంట్ మార్చండి. టౌన్ కి దగ్గరలో, అసలు టౌన్ కి పక్కన హైవే వేసేది ఏంటండి? ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఉన్నాయి కదా, అవి చూస్ చేసుకోండి. మేము అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఒక 5 కిలోమీటర్ల తేడా, ఒక నేషనల్ హైవే 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా రావడం వల్ల నష్టం ఏంటండి? రైతులకు న్యాయం చేయండి. 500 కోట్లు పోగొడతారండి దీనివల్ల రైతులకు ఇబ్బంది. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సోమవారం రాత్రి డాక్టర్ పోలూరి కృష్ణ వాసు శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పీఠాధిపతులు విద్యార్థులు చేసిన భరతనాట్యాన్ని తిలకించారు. అనంతరం మహిళలు భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కపిలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీ వరకు శ్రీ శృంగేరి శంకర మఠంలో ప్రత్యేక పూజలు, భక్తి గీతాలు, భరతనాట్యాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు పీఠాధిపతులు ప్రవచనాలు ఉంటాయని అన్నారు. మనం ఎటువంటి సాంప్రదాయాన్ని కోల్పోతున్నాము అంటే, ఎంత ధ్వనిని ప్రపంచానికి తెలియజేస్తున్నారంటే, రాత్రిపూట అర్ధరాత్రి చేసినా కూడా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 సెల్ కింద సార్, సెల్ కింద పెట్టండి కొద్దిగా. నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే. తీసుకోండి.
శృంగేరి భారతీయ స్వామీజీ 75వ జన్మదిన సందర్భంగా భారతదేశం నుంచి 50 మంది పీఠాధిపతులు రావడం నర్సరావుపేటకు పెద్ద వరం. అదే కాదు, స్వామీజీ 50 సంవత్సరాల క్రితం దీక్ష తీసుకున్నప్పుడు మా నాన్నగారు కాశీ రామారావు గారు శృంగేరిలోనే ఉన్నారు. పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ కార్యక్రమం నేను ఏర్పాటు చేయను. అది నా అదృష్టం. అది చిన్న విషయం కాదు. 16వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రోజు ఉదయం 6ంటికి పూజ బిగిన్ చేస్తారు. అదే రకంగా సాయంత్రం 7 గంటల దాకా పూజలు జరుగుతుంటాయి. 7 గంటల నుంచి 9 గంటల దాకా భరతనాట్యాలు, గానకయాలు, అదే రకంగా సౌందర్య లహరి, హనుమాన్ చాలీసా, అన్నమయ్య కీర్తనలు, అదే రకంగా భరతనాట్యం. ఈ రోజున శ్రీకాంత్ గారు వారి పిల్లలతోటి ఈ రోజున భరతనాట్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. మన అందరం కొడుకును కవలిస్తుంటాం. అమ్మాయిలు ఉంటేనే మన కుటుంబానికి ఆణిముత్యాలు. మరి వాళ్ళ మగపిల్లలు ఉన్న ఈ రకం డ్యాన్స్ ఎవరు వేయలేరు. ఇది కంపల్సరీ మనకి ప్రతి కుటుంబానికి అమ్మాయి ఉండాలని మనం కోరుకుంటున్నాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన శంకర మఠం వారందరికీ మరియు నర్సాపేట ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. జగద్గురుల యొక్క దీక్షా మహోత్సవాల్లో భాగంగా జగద్గురుల యొక్క జన్మస్థలమైనటువంటి నరసరావుపేటలో శంకరమఠంలో మాతృ శివానంద కళాక్షేత్రం చిన్నారుల చేత కుమారి రెండచింతల శ్రావణి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కుమారి చిన్నారులందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పురంధరదాస కీర్తనలు, త్యాగరాజ స్వామివారి కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారి కీర్తనలు, మహిషాసురమర్ధని, బాలగోపాల తరంగం, ఇటువంటి తరంగాలతో ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఓంకారం చుట్టినటువంటి ఈ పిల్లల్లో కళను ప్రోత్సహిస్తూ దైవ సాన్నిధ్యంలో కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం కల్పించినటువంటి కమిటీలో ప్రధానంగా విజయ్ కుమార్ గారికి మా కళాక్షేత్రం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్థానిక నరసరావుపేటలోని 1వ వార్డులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కాలనీలో మేస్త్రి వెంకాయమ్మ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిజముగా ఎమ్మెల్యే గారు వారు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి అంత బిజీ షెడ్యూల్లో కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. మీడియా సమావేశంలో సోమవారం అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యతారహితంగా ప్రవర్తించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అమిత్ షా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సెషన్లో దేశానికి ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా గారు బాధ్యతారహితంగా ప్రవర్తించడం జరిగింది. అది కూడా ఎవరి మీద జరిగింది అంటే ఈ భారతదేశాన్ని దిశా నిర్దేశం చేసేదానికోసం రాజ్యాంగాన్ని రూపొందించిన
శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అతను అవమానకరంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని కాపాడే పదవిలో ఉండి అతనే అలాగ చేస్తే అది ఈ ప్రపంచ దేశాల సరసన భారతదేశానికి ఎంతో అవమానం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అమిత్ షా అనే వ్యక్తి షాబుద్దీన్ అనే ఎన్కౌంటర్ కేసులో జైలుకి వెళ్ళటం జరిగింది. గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉండి జైలు పాలైన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు అమిత్ షా మాత్రమే. కాబట్టి మరి అమిత్ షా లాంటి వ్యక్తిని, ఒక గూండాగిరి రౌడీజం అలవాటు చేసుకున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి భారతదేశానికి హోమ్ మినిస్టర్గా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని, దాన్ని వెనుకుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ను మనం నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ ఉంటుంది. అంబేద్కర్ గారి జోలెళ్ళి భారతదేశంలో ఉన్న అత్యంత జనాభాని వారు అవమానం చేసి ప్రజల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేలాగా చేసే దానికోసం వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా 140 కోట్ల ప్రజల్ని అవమానం చేసినట్టు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. ఆయన క్షమాపణ చెప్పాలా, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి గారు అమిత్ షాని తక్షణమే ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. నర్సరావుపేట పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మలమ్మ సెంటర్లోని ప్రధాన మురుగు కాలువ వ్యవస్థ దెబ్బతినటం గుర్తించి తక్షణమే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే టౌన్ చర్చి ఎదురుగా కాలువ కూడా మురుగునీరు నిలిచి ఉండటం గమనించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తక్షణమే పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారు. క్లీనింగ్ మిషన్ ఉపయోగించి మురుగు కాలువలు శుభ్రం చేయించారు. అక్కడే ఉన్న భవన నిర్మాణ కార్మికులతో కొంతసేపు ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రెహమాన్ గారు అడవనండి. నర్సరావుపేటలోని భావన విక్టరీ డిగ్రీ కళాశాలల్లో ప్రముఖ కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. బీఎస్సీ, బీకాం డిగ్రీలు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 80 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 25 మంది ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల కార్యదర్శి బద్దుల సుబ్బారెడ్డి, డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్ మరియు ఉద్యోగ కల్పనాధికారి శివనాగేష్ మరియు కంపెనీ హెచ్ఆర్ అజయ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈరోజు మా కాలేజ్లో అడ్వైట్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఫైనల్ ఇయర్ మొత్తాన్ని. అందులో అందరూ 70 మెంబర్స్ పార్టిసిపేట్ చేయగా 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ అనేది 2 విధాలుగా కండక్ట్ చేశారు. ఒకటి గ్రూప్ డిస్కషన్, 2 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన అడ్వైట్ కంపెనీ హెచ్ఆర్ అజయ్ సార్కి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి కారణమైన ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. Today we have conducted placement drive in Bhavana Degree College. First of all, we would like to thank and congratulate the management and students for performing very well in the interviews. This interview happened in 2 categories. The first interview we conducted in form of group discussion. The second interview is a face-to-face interview. Total 70 students participated in this drive, and 25 of them have got selected for their next job. So we would like to support in the next coming years also the Bhavana Degree College, and we are so much grateful to their institution. They are encouraging the students to get into jobs right from the early age of their education. So we'd like to thank Principal Venugopal sir and also Placement Officer Mr. Ganesh Garu and all the students. We wish you all the best and congratulations in your future endeavors. ఈరోజు నర్సరావుపేటలోని భావన డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అద్వైత్ కంపెనీ వాళ్ళు
ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి, ఒకటి గ్రూప్ డిస్కషన్ ద్వారాను, రెండోది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ద్వారాను ఒక 25 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంవత్సరానికి 3 lakh ప్రయాణం ఇస్తూ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ మా కాలేజ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ డ్రైవ్ నిర్వహించినటువంటి హెచ్ఆర్ అజయ్ గారికి, అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మొత్తం ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేటువంటి విధంగా ముందుకు జరగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రతి ప్రోగ్రామ్ని మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ గారు చూడడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. 167A జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు కోరుతూ రైతుల ధర్నా. పండుగ సందర్భంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన పక్షంలో కఠిన చర్యలు. మున్సిపల్ కార్మికులకు రగ్గులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పీఠాధిపతులు భక్తులను ఆకట్టుకున్న విద్యార్థుల భరతనాట్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.